బిగ్ బాస్ సీజన్ 9 లో మనం చూడబోతున్న కంటెస్టెంట్స్ ఇమాన్యుయల్ జబర్దస్త్ ఫేమ్, బర్నీ గారు సీరియల్స్ అండ్ సినిమాల ఫేమ్, చీలాస్ ఆఫ్ స్రవంతిలో మనం చిన్నప్పుడు ఆయన చూసి బాగా భయపడేటోళ్ళం. తనుజ సీరియల్స్ ఫేమ్, స్పెషల్లీ ముద్దమందారం అనే సీరియల్ కి ఆమెకి చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రాము రాథోడ్ రాను రాను బొంబాయికి రాను అనే పాటతోటి ప్రపంచాన్ని ఊపేసిండు. అన్ని దేశాలలో ఆ పాట టిక్ టాక్లలో ఇన్స్టాగ్రామ్లో ఫుల్ ఫేమస్. అది ఒకటే కాదు, ఇంకా చాలా పాటలు ఉన్నాయి, కోట్లలో వ్యూస్ ఉన్నాయి. రీతు చౌదరి మనం చూసే మనకు తెలిసిన అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ షోస్లో కనబడుతూనే ఉంటుంది. ఫ్లోరా షైనీ, ఇదివరకు మనం ఆశా షైనీ అని పిలుచుకునేది కదా, ఆమె అసలు పేరు ఫ్లోరా షైనీ అంట. తెలుగులో మనకు నువ్వు నాకు నచ్చావు తోటి అట్నే లక్స్ పాప సాంగ్ తోటి ఫేమస్. అయితే హిందీలో ఇప్పుడు రైట్ నౌ అడల్ట్ కంటెంట్ డిఫరెంట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కూడా ఆమె యాక్ట్ చేస్తుంది. సో ఈసారి బిగ్ బాస్లో చూడబోతున్నాం. సంజన గల్రాని, ఈమె బుజ్జిగాడి సినిమాలో సెకండ్ హీరోయిన్గా చేసింది. కన్నడ సినిమాలు, తెలుగు సినిమాలు, తమిళ సినిమాలు, రకరకాల సినిమాల్లో చేసింది. బిగ్ బాస్ సీజన్ 1 కన్నడలో ఆల్రెడీ పార్టిసిపెంట్. సో ఇందులో అందరిట్లలో ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరు అంటే సంజన గల్రాని. సుమన్ శెట్టి జయం, బృందావన్ కాలనీ ఇలాంటి సినిమాలలో బాగా పేరు తెచ్చుకున్న కామెడియన్, ప్రస్తుతానికైతే సినిమాలు చేస్తలేడు. సృష్టి వర్మ ఒకప్పుడు డి కంటెస్టెంట్, ఆ తర్వాత జానీ మాస్టర్ అసిస్టెంట్, ప్రస్తుతం పుష్ప లాంటి బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాకి కొరియోగ్రఫీ చేసిన పెద్ద కొరియోగ్రాఫర్. కామనర్ కేటగిరీలో ఎంటర్ అవబోతున్న కంటెస్టెంట్స్ ఒక 6 కంటెస్టెంట్స్, అంటే ఒక 3 జడ్జెస్ త్రూ, ఒక 3 ఓటింగ్ త్రూ లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంది. మనకి షోని చూసిన దాన్ని బట్టి అయితే 95% శ్రీజ, హరీష్, నాగప్రశాంత్, ప్రియా, పవన్ కళ్యాణ్ అండ్ 6th ప్లేస్లో చాలామంది కంటెస్టెంట్స్ మనకి, అంటే మనీష్ కానీ, దివ్య నిఖిత కానీ ఇట్లాంటి వాళ్ళు మనం అనుకోవచ్చు. కానీ మనకి బయట రూమర్ బాగా నడుస్తుంది, డిమాండ్ పవన్ వెళ్ళే ఛాన్స్ ఉందని. సో వీళ్ళు కామనర్ కేటగిరీలో లోపల ఉండే ఛాన్స్ ఉంది. అఫ్కోర్స్ 1-2 పేర్లు మారొచ్చు, ఎందుకంటే ఏవైనా రాజకీయాలు, మతలబులు, ఇంకా వాళ్ళు అడిగిన, వాళ్ళు కావాల్సిన కోరుకున్న కంటెంట్ ఇచ్చే కంటెస్టెంట్లు ఎవరుంటే వాళ్ళు లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక వీళ్ళని లాంచ్ రోజు మనం స్టేజ్ మీద చూడబోతున్నాం. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఫాలో కొట్టండి.